మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకునేందుకు ప్రభువు కల్పించినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ మీకు నా వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలు, స్తోత్రాలు. మధ్యాహ్నం బాగా అలసిపోయిన వాడై నడిచి వస్తున్నాడు ఖాళీ నడకన. ఆయనతో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, శిష్యులారా, నేను దప్పికొని ఉన్నాను. అదుగో అక్కడొక బావి కనబడుతుంది, ఆ నూతి దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్లు తాగి వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయాడు. సరిగ్గా నూతి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళేసరికి అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆమెని ప్రభు అడుగుతున్నాడు, అమ్మా అమ్మా కొంచెం నాకు దప్పికకి నీళ్ళివ్వమ్మా అని అడిగాడు. ఆమె ఆయన్ని బాగా చూసి, మేము సమరయులం, మా దగ్గర మీలాంటి వాళ్ళు నీళ్లు తాగరు, మీరెవరో చాలా ఉన్నత వర్ణంలో పుట్టినట్టుగా కనిపిస్తున్నారు, మా దగ్గర నీళ్లు ఎవరు తాగరు, మేము అంటరాని వాళ్ళం అని ఆయనకి నీళ్లు ఇచ్చేదానికి నివారించింది. అంతలో ప్రభు అంటున్నాడు, అమ్మా నేనెవరో నీకు తెలిస్తే నీవు నన్నే నీళ్లు అడుగుతావు, నీవిచ్చే నీళ్లు తాగినా మరలా మరలా దప్పిక కలుగుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు నీవు తాగితే మరెన్నడూ నీవు దప్పి పొందవు, నీకు దప్పిక కలగదు, అలాంటి నీళ్లని నేను నీకు ఇస్తాను అన్నాడు. ఈ నీళ్లు ఇవ్వగలిగిన వ్యక్తి నన్ను నీళ్లు అడగడం ఏమిటి? ఈయన ఏదైనా సరదాగా మాట్లాడుతున్నాడా? ఈయనిచ్చే నీళ్లు మరలా దప్పిక కలవంటున్నాడు, ఈయనిచ్చే నీటిలో మరలా దప్పిక లేదంటున్నాడు. ఏమిటిదంతా? ఏమయ్యా, మాకు ఈ నూతిని యాకోబు, మా పితరుడైన యాకోబు త్రవ్వించి ఇచ్చాడు, ఆయన కంటే నీవు గొప్పవాడివా? అంతేకాదు, ఈ బావి చాలా లోతైన బావి. బావి లోతయిందా లేక ఈమె జీవితమే లోతయిందా? ఈ నూతిలో పడ్డ వాళ్ళు ఎవరు మరలా లేవరు, ఇది చాలా లోతైంది అన్నట్టుగా ఆయనతో మాట్లాడుతూ ఉంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో యాకోబు కంటే గొప్పవాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల కంటే గొప్పవాడు. అలాగా ఈ కొండ మీద మేము ఆరాధన చేసేవాళ్ళం, మాకు ఆరాధనలు ఉన్నాయి, మాకు పూజలు పునస్కారాలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, అమ్మా ఈ కొండ మీద గాని ఆ కొండ మీద గాని ఆరాధనలు చేసే రోజులు అయిపోయాయి, ఆత్మతో ఆరాధన చేసే రోజులు సమీపమయ్యాయి, గనుక నీకు నేను నీళ్ళిస్తాను అన్నాడు. వెంటనే, అయ్యా నీవిస్తానన్న నీళ్లు నాకు ఇస్తే నేను ఈ నూతి దగ్గరికి రాకుండా ఇంట్లోనే ఉండిపోతాను బాబు, ఆ నీళ్ళేమో నాకేమని బ్రతులాడుకుంది. ప్రభు అంటున్నాడు, అమ్మా నీకొక్కదానికి ఇచ్చాను అనుకో, మరి నీ భర్త సంగతి ఏమిటి? ఆయనకు కూడా నీళ్లు కావాలి కదా. నా మాట విను, ఇంటికెళ్ళి నీ భర్తని వెంట పెట్టుకుని వచ్చేసి
మీకిద్దరికి కలిపి నీళ్ళు ఇచ్చేస్తాను, ఇక మీకిద్దరికి దప్పికేముండదు. వెంటనే ఆ అమ్మాయి అనింది, అయ్యా నాకు భర్త లేడు. యేసుప్రభు ఆ అమ్మాయి చెప్పిన సత్యాన్ని మెచ్చుకొని, నీవు సత్యమే చెప్పావు, నిజమే, నీకు భర్త లేడు అని ఆమెను కొంచెం మెచ్చుకున్నాడు. మెచ్చుకుంటే ఆమె సంతోషపడిపోయింది. ఆ తర్వాత మాట ఏమిటంటే, ఇదిగో నీవు ఇప్పటికే 5 కుటుంబాలు పాడు చేశావు, ఇప్పుడు మరో కుటుంబం మీద పడ్డావు. ఇప్పుడుండే భర్త కూడా నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. 5 సంవత్సరాలు పాడు చేసేసావు, అమ్మో నువ్వు తక్కువ దానివేం కావు అన్న వెంటనే ఆ అమ్మాయి గుండెలు బ్రద్దలైపోయి పశ్చాత్తాపడి, నేను చేసినవి నాకే తెలుసు అనుకుంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పగలిగిన నీవు ఎవరివి? నేను సంవత్సరాల తరబడి తరతరాలుగా కనిపెడుతూ ఉన్నటువంటి మెస్సయాని నీవేనా? లోకరక్షకుడు వస్తాడని మేము ఆశించాం. మమ్మల్ని పాపములో నుంచి, చీకటిలో నుంచి విడుదల చేసేవాడు వస్తాడని మేము ఆశించాం. ఆ మెస్సయాని నీవేనా అని కేకలు వేస్తూ పాపంలో నుంచి పశ్చాత్తాపడి జీవితంలో ఒక నూతనమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ, ఇక నేను మరెన్నడూ పాపం చేయని జీవితంలో తీర్మానం చేసుకుని అంతవరకు తీసుకుని తిరుగుతూ ఉన్నటువంటి ఆ మట్టి కుండని విసిరికొట్టి ఇప్పుడు వాళ్ళ ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యా గ్రామస్తులారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆవులను మీరు వచ్చి చూడండి. మనము కనిపెడుతూ ఉన్నటువంటి మెస్సయ ఆయనే, పాపుల రక్షకుడు ఆయనే, పరమ నుంచి భూమికి దిగి వచ్చిన వ్యక్తి ఆయనే, చెరసాలలో ఉన్న వాళ్ళని విడిపించేవాడు, రోగాలలో ఉన్న వాళ్ళని స్వస్థపరచువాడు, పాపపు ఊపిలో కుళ్ళి కృషించిపోతున్న మనిషిని లేవనెత్తగలిగిన వాడు, హృదయ రహస్యాన్ని ఎరిగిన వాడు, చీకటిలో సంచరిస్తున్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించగలిగిన వాడు, అదిగో మెస్సయ. మనం కనిపెడుతూ ఆశిస్తూ ఎదురు చూస్తున్న మెస్సయ వచ్చాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయాని వచ్చి చూడండి, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అని ఆ గ్రామమంతా భూమి దద్దరిల్లిపోయేటట్లుగా కేకలు వేస్తా తిరుగుతా ఉంది. ఈ 5 సంవత్సరాలు పాడు చేసి వేరొక కుటుంబానికి చిచ్చు పెట్టిన ఈ అమ్మాయి, జీవితాన్ని బజారు పాలు చేసుకున్న ఈ వ్యక్తి, పరిహాసానికి ఆస్పదంగా మారిన ఈ మనిషి, శరీర కోరికల్లో పడి కళ్ళు ఆశించినట్లల్లా ప్రవర్తించి మనసు కోరుకున్నట్లల్లా తిరిగి విచ్చలవిడిగా ప్రవర్తించి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న ఈ మనిషి ఆ గ్రామమంతా వెర్రి కేకలేస్తా తిరుగుతా ఉన్నాయి. అయితే జరిగింది ఏంటో తెలుసా? ప్రతి చోట ప్రజలు వీధిన ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఈ అమ్మాయి చెప్పే మాటలు చూస్తున్నారు. ఈ అమ్మాయ మనకి చెప్పడమా అంటూ బయటకు వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయి చెప్తున్న మాటలు సావకాశంగా శ్రద్ధగా ఆలకిస్తూ ఆ అమ్మాయి వెంట నడుస్తున్నారు. కారణం ఏంటంటే ఈమె యేసుని చూసింది. ఈమె జీవితంలో యేసు ప్రత్యక్షమయ్యాడు. ఈమె యేసు ద్వారా మనస్సును మార్చుకుంది. ఈమె జీవితంలో ఉన్న పాపపు బ్రతుకు
బయటపడింది. రహస్య పాపాలన్నీ చేతబడ్డాయి. పశ్చాత్తాపం కలిగి మనస్సును మార్చుకుంది. ఈమె మాటలో ఉన్న శక్తిని ప్రజలు గ్రహించారు. ఈమె వస్త్రధారణ, ఈమె చూపు, ఈమె నడక పడక మొత్తాన్ని ఆ ఊరు ప్రజలు గుర్తుపట్టారు, గమనించారు. గమనించి ఏం చేశారో తెలిసిన, నీవు చూశానంటున్నావే ఆ మెస్సయ్య ఎక్కడున్నాడు? అదిగో ఊరు బయట నది దగ్గర ఉన్నాడు. తిన్నగా ఈ అమ్మాయితో కలిసి నది దగ్గరికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? మేమా యేసు దగ్గరికి రావడమా? మేమా మెస్సియా దగ్గరికి రావడమా? నీవు చేసినవన్నీ నీతో చెప్పిన వ్యక్తి దగ్గరికి రావడమా? అలాగైతే మేము చేసినవన్నీ మాతో చెబుతాడేమో, అవమానాలు పాలైపోతాం. కనుక నేను పాపాన్ని విడవలేను, అక్రమాన్ని విడవలేను, అన్యాయం మా సొత్తు, అక్రమం మా జీవిత స్వాస్థ్యం. కనుక పాపపు ఊపిలో మేము కుళ్ళి కృషించి చస్తామే కానీ వెలుగులోనికి రాము. జీవాధిపతి అని యేసు దగ్గరికి రాము. యేసు దగ్గరకు వస్తే అబద్ధాలు చెప్పకూడదు. ఆ యేసు ప్రభు దగ్గరకు వస్తే వ్యభిచారపు మత్తు మానాలి. ఆ యేసు ప్రభు దగ్గరకు వస్తే త్రాగుడు తప్పంటారు. ఆ యేసు ప్రభు దగ్గరకు వస్తే మోసాలు చేయకూడదు, కొంపలు కూర్చోకూడదు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు, దొంగతనం చేయకూడదు. గనుక యేసు పరిశుద్ధుడని తెలుసు, యేసు పవిత్రుడని తెలుసు. కానీ మేము యేసు దగ్గరికి రాలేము. కారణం ఏంటంటే అబద్ధం చెప్పకుండా బ్రతకలేము. గనుక చీకటిలో చిమ్మిలాడుతున్న ఈ బ్రతుకుల నుండి వెలుగులోనికి మేము రాలేము. కారణం ఏంటంటే ప్రపంచమంతా చీకటిలో చిమ్మిలాడుతుంది. గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించినట్లే ఇద్దరు వెళ్లి కోతుల్లో పడుతున్నారు. కనుక జీవితంలో జరుగుతున్న సంభవాలు అవి. అయితే ఆ ఊళ్ళో వాళ్ళకి ఈ సమయ స్త్రీ చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పి నా జీవితాన్ని మార్చి మానవత్వాన్ని కలుగు చేసి నా మాటని, నా చూపుని, నా ప్రవర్తనను మార్చిన ఆ యేసుని వచ్చి చూడండి. ఆయన పాపుల రక్షకుడు, ఆయన మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్నవాడు. కనుక ఆయన దగ్గరికి వచ్చి చూడండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్ర భారముగా. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా పవిత్రతను ఆశ్రయిస్తూ అనుసరిస్తూ వెలుగులో నడుస్తున్నారు. చీకటి వాళ్ళకి దూరమైంది. వాళ్ళ జీవితాలలో కలిగిన మార్పు జీవితానికి ఆనందాన్ని కలుగు చేసింది. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సోదరులారా, జీవితంలో మానవ విలువల్ని పూర్తిగా పోగొట్టుకుని చీచాని కుక్కలాగా అందరూ అసహించుకుంటూ ఉంటే ఆ భయంకరమైన పరిస్థితుల నుండి ఆ స్త్రీని విడిపించి ఆ స్త్రీ ద్వారా, ఆమె ద్వారా అనేకులకు వెలుగు చేసే ఆ అనుభవాన్ని ఆయన కలుగు చేశాడు. ఆయన పేరు యేసు. యేసు దగ్గరికి ఎవరు వస్తారో, యేసు మాటలు ఎవరు వింటారో, యేసు దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళ జీవితాలు రక్షించబడతాయి. ఆత్మ రక్షించబడుతుంది. వాళ్ళు పాపపు ఊపిలో నుంచి విడుదల పొందుతారు. కనుకనే ఒక వేశ్యగా ఉన్న మనిషి యేసు ప్రభు దగ్గరకు వచ్చి జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చుకొని బ్రతుకుబాటుని చక్కబెట్టుకుని వెలుగులో నడుస్తూ గ్రామాలకు వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చి చూడండి, నేను పాపులని నాకు చెప్పినటువంటి యేసుని, నేను ఎదురు చూస్తున్న మెస్సయ్య, అందులో నా పాపములు నాకు చెప్పి నా జీవితాన్ని మార్చి పాపపు దాహం లేకుండా చేసి చీకటి బ్రతుకులో నుంచి వెలుగులో నడిపిస్తున్న యేసుని వచ్చి చూడండి. ఆయన దగ్గరికి మీరు వస్తే ఆయన
మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. మీ పాపములు క్షమించబడతాయి. ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన వాడు యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తపు విలువ మనిషికి మానవ విలువ కలుగ చేస్తున్న సంగతి సత్యం. కనుక యేసుతో ఉన్నవాడికి ఈ రోజున విలువ. లోకంలో ఎవరితో ఉన్నా వాళ్ళకి విలువ ఉండదు. అధికారాలు ఉన్నప్పుడు విలువ ఉంటుంది, ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళ జీవితాలలో నిజమైనటువంటి ఆత్మవిశ్వాసం కలిగిన విలువ కలగాలి అనుకుంటే నీవు యేసుతో ఉండాలి. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, యేసు పాపము చేయని వాడు, యేసు ప్రభు స్తుతికి యోగ్యుడు, స్తోత్రానికి అర్హుడు. యేసు క్రీస్తులో పాపము లేదు, యేసు క్రీస్తు పాపము చేయలేదు, యేసు క్రీస్తు సత్య స్వరూపి, యేసు క్రీస్తు మరణపు ములను విరిచి ఆయన జీవాన్ని ప్రత్యక్షముగా మానవాళికి చూపించిన వ్యక్తి. ఆయన పేరు యేసు. ఈ యేసు ఈ రోజున సంచరిస్తూ ఆయన మహత్తరమైన హస్తాన్ని చాపి కన్నీళ్లతో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచి, రోగముతో ఉన్న వాళ్ళని ఆయన గాయాలతో బాగు చేసి, ఆత్మ వంచనతో నాశనమవుతున్న వాళ్ళని ఆత్మకి రక్షణ ప్రసాదించి జీవితాలు సుఖమయం చేస్తూ ఆనందముగా మానవాళిని నడిపిస్తున్నటువంటి ఆ పరిశుద్ధుడు యేసుక్రీస్తు. నమ్మదగిన వాడు, వచ్చి చూడవలసిన వాడు, ఆయన మాటలు వినవలసిన వాడు, జీవితంలో మార్పు కావాలనుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి తప్పనిసరిగా వచ్చి తీరుతారు. క్షేమాన్ని కోరుకునే వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి తీరుతారు. కారణం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన ఆత్మరక్షణ కలుగు చేసి పాపపు భూమిలో నుంచి లేవనెత్తుతాడు. ఓసారి యేసు ప్రభు యోర్దాను నదీ తీరాన్ని వెళతా ఉంటే బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు ఆయనతో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభుని చూసిన యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, ఆయనను వెంబడించండి అన్నాడు యోహాను. ఇద్దరు శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తా ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రభు వెనక్కి తిరిగి చూసి, ఇదిగో మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు వాళ్ళని. మేమా ఎవరిని వెతుకుతున్నామని అడుగుతావు ఏంటి బోధకుడా? యోహాను గారు మిమ్మల్ని వెంబడించమంటే మిమ్మల్ని వెంబడించాం. సరే, నన్ను వెంబడిస్తున్నట్టు నాకు తెలుస్తుంది, కానీ మీరు ఏమో వెతుకుతున్నారు. నన్ను వెంబడిస్తూనే ఏదో వెతుకుతున్నారు. నన్ను వెంబడించట్లో ఏదైనా ప్రతిఫలం ఉందని మీరు ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తుంది నాకు. వెంటనే వాళ్ళ హృదయంలో ఉన్నది వాళ్ళకి చెప్పేసరికి ఆ ఇద్దరు శిష్యులు హఠాత్తుగా ఏమీ జవాబు చెప్పలేక, బోధకుడా మీ నివాస స్థలం ఎక్కడ అని ఆయన అడిగారు. వినగట్టిగా ప్రభు అంటున్నాడు, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి నాతో. నా నివాస స్థలమా మీరు అడుగుతారు? కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. ఆకాశ పక్షులకి గుళ్ళున్నాయి, నక్కలకి బొరియలున్నాయి. ఇదిగో ఈ మనుష్య కుమారుడికి తలదాచుకునేదానికి స్థలము లేదు. ఆస్తులు పాస్తులు సంపాదించుకునేవాడిని కాను, సుఖభోగాలు అనుభవించేవాడిని కాదు. ఈ మనుష్య కుమారునికి తలదాచుకోని స్థలము లేదు. కమ్ అండ్ సీ, వచ్చి నాతో చూడండి. ప్రభువా, మీ నివాసం అడిగితే నిన్ను వచ్చి చూడమంటున్నాం. మరి మీ నివాసం మేము తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. ఓకే, వచ్చి చూడండి. యేసు వెంట వెళతా ఉంటే ఆ రోజు ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన అలాగే రాతి మీద ఎలాగో అలసిపోయిన వాడే పడుకున్నాడు. బోధకుడా, ఇదినా మీ నివాస స్థలం? మౌనముగా ఉన్నాడు. మరోజు రాత్రంతా గలిలయ సముద్రంలో ఓడలో ప్రయాణమవుతూ అలా తలవాల్చాడు. బోధకుడా,
ఇదేనా నీ నివాస స్థలం? యేసు మౌనంగా ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రతిరోజు ప్రతి క్షణం ఆత్మల దాహమై నశించిపోతున్న ప్రజల కొరకు, పాపాన్ని మోసుకుని పోయే గొర్రెపిల్లల మనుషుల జీవితాలు పతనమైపోతుంటే, చిక్కు సమస్యల్లో చిక్కుబడిపోతుంటే, కుళ్ళి కృషించిపోతుంటే, దైవ స్వరూపాన్ని దేవుని పోలికని ధరించుకున్న మనిషి సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు. రాత్రి అయినా పగలైనా, సమయమున్నా అసమయమైనా, ఆయన కాలినడకనైనా ప్రయాణంలోనైనా తిరిగి 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 ఆత్మల్ని సంపాదించి, ఆత్మల్ని చీకటిలో నుంచి విడిపించి, ఆయన దాహాన్ని తీర్చుకుంటూ, ఆయన ఆకలిని తీర్చుకుంటూ, ఆత్మదాహంతో, ఆత్మల భారంతో, ఆడలతో ఆయన శరీరాన్ని భక్షిస్తున్న ఈ ఆత్మదాహంతో ముందుకు సాగిపోతూ వస్తున్నాడు. ఆయన అంటాడు, మా నివాస స్థలం చూడాలనుకుంటే నాతో రండి, నేను ఎక్కడి వరకు వెళ్తానో చూడండి. చివరిగా నేను శపించబడిన రాను మీద వేలాడుతూ అక్కడ తలవాల్చి ప్రాణమిస్తాను. అదిగో ఆ యొక్క దృశ్యాన్ని కూడా నాతో వచ్చిన వాళ్ళు చూస్తారు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు ఆ రక్తం చేత కరగబడతారు. ఆ రక్తం చేత కరగబడిన వాళ్ళు ఆ గాయాలను చూస్తారు. ఆ గాయాలను చూసిన వాళ్ళు గాయంలో ఉన్న స్వస్థతను అనుభవిస్తారు. కమాన్సి వచ్చి చూడండి. మీరు చూడవలసినవి చాలా ఉన్నాయి. మీ కళ్ళని సినిమాల చుట్టూ తిప్పి సినిమాలు చూస్తున్నారు. మీ కళ్ళు టీవీల ముందు కూర్చుని రాత్రి మగళ్ళు టీవీ ప్రోగ్రాంలు చూస్తున్నారు. మీ కళ్ళు పరిగమాన పుస్తకాలు చదువుతూ శపించబడిపోతున్నారు. మీ కళ్ళు మోహం చేత నింపబడి, దురాశల చేత నింపబడి, అపవిత్రతకు లోనై మానవత్వాన్ని కోల్పోయి పశుప్రాయులై వరసావాయులు తప్పుతున్నారు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ సభల మొదటి రోజు ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు వచ్చి చూడవలసినవి చాలా ఉన్నాయి. ఈ ఫిలిప్ అంటాడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్, స్నేహితుడా, నతనయేల్, ఎవరన్నా ఒక రావాలి పైకి. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి, యేసు ప్రభుని చూసిన వ్యక్తి మారిపోయి ప్రభుతో ఉన్నాడు. ఈయన ఫ్రెండ్ ని పిలిచాడు. ఫ్రెండ్, ఎవరు ఫ్రెండ్? రావాలి. స్నేహితుడా నతనయేల్, నేను యేసుని చూశాను. ఆయన మెస్సయ్య, ఆయన చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలు కళ్ళారా చూశాను, అనుభవించాను. గనుక నువ్వు చాలా భక్తి గలవాడు. రిలీజియస్ టైం మనిషి, ఎప్పుడు భక్తి మర్యాదలు నీకు ఎక్కువ. గనుక నతనయేల్, మన ఇద్దరం వెళ్ళి యేసుని చూద్దాం పదాని వీరు ఫిలిప్ నతనయేల్ ని అడిగాడు. ఈ నతనయేలు బైబిల్ చదువుతుంటాడు, ధర్మశాస్త్రం చదువుతాడు. ఈయన బాగా చదివి ఓ మాట అన్నాడు, ఫిలిప్ నీ ఒట్టి పిచ్చాడు, ఒళ్ళోడు, ఎవరేం చెప్పేది నమ్మేస్తా, అమాయకుడు, లేఖనాలు కూడా మీకు తెలియదు. ఆడెవడో నజరేతు నుంచి వచ్చాడు, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడట, ఏదో మంత్రాలు తంత్రాలు చేస్తున్నాడు. మాంత్రికుడిని చూసొచ్చి నేను మెస్సియాని కనుగొన్నావని నాకు చెప్తావా? ఫిలిప్ నీ వాటి దద్దమ్మ, ఫిలిప్ నీ ఒట్టి అమాయకుడు, నోర్మై, ఇట్లాంటి పనికి మాలిన సంగతులు నాకు చెప్పొద్దన్నాడు నతనయేల్. ఫిలిప్ అంటాడు, నతనయేల్ కమ్ అండ్ సీ, వచ్చి చూడు బాబు, నేను చూశానయ్యా, నీవు కూడా వచ్చి చూడు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు అనవసరంగా ఆయన ఏమనొద్దు, మాట్లాడొద్దు, వచ్చి చూడు అంటాడు ఫిలిప్. ఈయనంటాడు, ఒరే పిచ్చాడా, లేఖనాలు తెలియని వాడా, లేఖనాలు ఏమని రాసింది? నజరేతులో నుంచి ఏ మేలు రాదని, ఏ మంచి రాదని రాసిందా?
చూడు బాబు, నేను చూశానయ్యా, నువ్వు కూడా వచ్చి చూడు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు అనవసరంగా ఆయన ఏమనొద్దు, మాట్లాడద్దు, వచ్చి చూడు అంటాడు ఫిలిప్. ఈయనంటాడు, నేను పిచ్చాడా, లేఖనాలు తెలియని వాడా, లేఖనాలు ఏమని రాసింది, నజరేతులో నుంచి ఏ మేలు రాదని, ఏ మంచి రాదని రాసిందా? చీకటి గల ఊపిలో గలయా ప్రాంతాల్లో శాపం తప్ప ఆశీర్వాదం రాదని లేఖనాల్లో ప్రవక్త రాసినారా? అవన్నీ నేను చదివాను కనుక, నజరేతు నుంచి గలిలయ నుంచి ఎవరైనా వచ్చాడంటే వాడిని నేను నమ్మను, నేను లేఖనాలు నమ్ముతాను అన్నాడు నతనయేలు. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నతనయేలు నేను చెప్పినవన్నీ వాస్తవమే, డిఫరెంట్ స్నేహితుడా, అయితే ఒక మాట విను, కమ్ ఆన్ సీ, ఆయన వచ్చి చూడు బాబు, ఆ తర్వాత అన్ని మాట్లాడు. ఇద్దరు స్నేహితులు కనుక బయలుదేరారు. ఈయన బతులాడుతుంటే, ఈయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, యేసుని మాంత్రికుడన్నా, యేసుని గారడివాడన్నా, యేసు దయ్యాల రాజాన్ని అనుకుంటూనే ఈయన యేసు ప్రభుని చూడాలని వస్తున్నాడు. ఈయన బలవంతంగా పిలిచినందువల్ల యేసు ప్రభు దూరం నుంచి వీళ్ళిద్దరిని చూశాడు, వస్తా ఉన్నారు. అందరు తనతో శిష్యులు ఉన్నారు. శిష్యులతో అంటున్నాడు, శిష్యులారా ఇదిగో ఇతను 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 ఫిలిప్ కాదు, ఇతను యథార్థమైన ఇశ్రాయేలీయుడు ఇతను అన్నాడు. ఇతను తీర్థవస్త్రుడు యేసు ప్రభుని, దయ్యాల్లాగా అంటున్నాడు, గాయవాడు అంటున్నాడు యేసు ప్రభుని. ఇతను డిఫరెంట్ స్నేహితుడా, అయితే ఒక మాట విను, కమ్ ఆన్ సీ, ఆయన వచ్చి చూడు బాబు, ఆ తర్వాత అన్ని మాట్లాడు. వీళ్ళిద్దరు స్నేహితులు కనుక బయలుదేరారు. ఈయన బతులాడుతుంటే, ఈయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, యేసుని మాంత్రికుడన్నా, యేసుని గారడివాడన్నా, యేసు దయ్యాల రాజాన్ని అనుకుంటూనే ఈయన యేసు ప్రభుని చూడాలని వస్తున్నాడు. ఈయన బలవంతంగా పిలిచినందువల్ల యేసు ప్రభు దూరం నుంచి వీళ్ళిద్దరిని చూశాడు, వస్తా ఉన్నారు. అందరు తనతో శిష్యులు ఉన్నారు. శిష్యులతో అంటున్నాడు, శిష్యులారా ఇదిగో ఇతను 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 ఫిలిప్ కాదు, ఇతను యథార్థమైన ఇశ్రాయేలీయుడు ఇతను అన్నాడు. ఇతను తీర్థవస్త్రుడు యేసు ప్రభుని, దయ్యాల్లాగా అంటున్నాడు, గాయవాడు అంటున్నాడు యేసు ప్రభుని. ఇతను అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఈజ్ ఎ ట్రూ ఇజ్రాయిల్, ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు ఇతను అన్నాడు. ఇతనికి బాధ కలిగింది. నేను ఇతను తీసుకుని వస్తే నన్ను గురించి సాక్ష్యం చెప్పకుండా ఆయన గురించి సాక్ష్యం చెప్తాడేంటి అని ఈయన అనుకుంటున్నాడు. అంతలో ఇతను అంటాడు, బోధకుడా, ఏంటి నువ్వనే మాట్లాడు, నేను నీకు తెలియదు, నీవు నాకు తెలియదు, మరి నన్ను గురించి గొప్పగా సాక్ష్యం చెప్పేస్తున్నావు, నేను చాలా నమ్మకమైన ఇశ్రాయేలీయుడు నేను నీవంటున్నా, నేను నీకెలా తెలుసు, నేను నిన్ను ఎప్పుడు చూడలేదు, ఈ గారడి మాటలు నాకు నా ముందు చెబుతావా, నేను గొప్ప నన్ను పొగుడతావా, నేను యథార్థవంతుడు నన్ను పొగుడతావా, నీకు తెలిసిన ఆయన అతన్ని గురించి పొగుడుకో, నన్ను గురించి పొగుడతాడు ఏంటయ్యా బోధకుడా అని ఈయనంటే, నతనయేలు నీవు ఫలానా చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూశాను. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో గుండెలు బాదుకుని గడగడాడి వణికిపోతూ నిలబడిపోతున్నాయి. నీకేం జరిగింది, ఫలానా చెట్టు కింద నేను చూశాను అంటే ఎందుకు లేకపోయావు? బోధకుడా, నేను భక్తులని, లేఖనాలు తెలిసని అందరూ అనుకుంటుంటారు, నా అంత రిలీజియస్ మ్యాన్ ఈ ఏరియాలో లేదని అందరూ అనుకుంటుంటారు. బోధకుడా, నువ్వు నా బ్రతుకుని ఈ రోజున ఒక్కసారి బయట పెట్టావు, ఫలానా చెట్టు కింద ఉన్నాను అని చెప్పావు చూడు, ఆ మాట నా గుండెలు దొరుకుపోయేటట్టు చేసింది. అంటే ఆ చెట్టు కింద ఏం చేస్తున్నాడు చూశారండి? చర్చిలో ఉన్నప్పుడు నేను చూశాను అని అన్నాడా? ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చూశాను, ప్రేయర్ సెల్లో ఉన్నప్పుడు నేను చూశాను అని అన్నాడా? ప్రసంగం చేస్తున్నప్పుడు నేను చూశాను అని అన్నాడా?
ఆయన ఒక చెట్టు కింద ప్రత్యేకంగా నువ్వు కూర్చుని ఉండడం చూశానన్నా అంతే. ఆ చెట్టు కింద అయ్యగారు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. గుండె బద్దలైపోయింది. అంటే ఆ చెట్టు కింద తాగి పడుకొని ఉన్నాడేమో మనది. ప్రార్థన చేసేటప్పుడు చూశానంటే అమ్మో నన్ను బాగానే గుర్తుపట్టారే అనేవాడేమో. కానీ ఫలానా చెట్టు కింద నువ్వు పడి ఉండడం చూశాను, నువ్వు అక్కడ ఉన్నప్పుడు చూశాను, ఒకవేళ ప్రకాశిస్తున్నాడేమో. అప్పుడు గుండెలు బద్దలైపోయాయి. నేను చేసినవన్నీ నవమాత్రులు తెలియదని నేను అనుకుంటూ ఉంటే, నా సీక్రెట్ బ్రతుకుని వ్యక్తిగతమైన శపించబడిన సీక్రెట్ లైఫ్ ని నా కళ్ళ ముందు నాకు చూపించిన ఈయన మెస్సయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? మెస్సయ్యా. మెస్సయ్యా. చీకట్లో ఉన్న బ్రతుకుని పబ్లిక్ లో అందరూ చూస్తూ ఉన్నప్పుడు మహాభక్తిగా కనబడుతుంటే ఆ విషయాలు ఏమీ ప్రస్తావించక ఎక్కడో రహస్యంలో ఏదో ఊపిలో పడి ఉంటే ఆ చెట్టు కింద ఆ విషయాన్ని తనకు చెప్పి తన జీవితాన్ని మార్చిన యేసు రక్షకుడు, పాపల రక్షకుడు, పాపముల నుంచి మనిషిని విడిపించేవాడు. నతరియలు అంటున్నాడు, అయ్యా నువ్వు రక్షకుడు, అయ్యా నువ్వు గాయవాడు అనుకున్నాను, ఇప్పటి వరకు కాదు, నువ్వు రక్షకుడివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపములో నుంచి విడిపించగలిగిన వాడు, పాపాన్ని కప్పిపెట్టేవాడు కాదు, పాపాన్ని పరిహరించగలిగిన వాడు. కారణం యేసులో పాపము లేదు కనుక పాపిని క్షమించగలడు. పాపులను క్షమించుటకు పవిత్రమైన యేసుక్రీస్తు రక్తమే తప్ప ఈ ప్రపంచంలో మరొక రక్తం లేదని సవాలు చేస్తున్నాను రాత్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి స్వతహాగా పాపి, పాపములో జన్మించి పాప స్వభావాలతో ఉండి పాప క్రియలు అనుభవించి పాపిగా మారుతూ ఉండగా పాపి పశ్చాత్తాపడితే పాపిని క్షమించగలిగిన వాడు పాపము చేయని యేసు మాత్రమే. యేసులో కామ క్రోధ మద మత్సర్యాలు లేవు. హల్లెలూయా. యేసు రక్తం పవిత్రమైనది. ప్రపంచాన్ని సవాలు చేసే రక్తం. నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని సవాలు చేసే రక్తం యేసు రక్తం. ఆ రక్తపు విలువ గత 2000 సంవత్సరాల నుండి బందిపోటు దొంగల్ని మార్చి, నరహంతకుల్ని మార్చి, వ్యభిచారుల్ని మార్చి, దొంగల్ని మార్చి జీవితాలను ఆనందముతో సుఖమయం చేస్తున్న రక్తం యేసుక్రీస్తు ప్రశస్తమైన పవిత్ర రక్తం. ఆ రక్తపు విలువ మనిషి పాపములో నుంచి, చీకటిలో నుంచి మనిషిని విలువ చేసి తాను చేసిన పాపాన్ని గురించి దానికి పశ్చాత్తాపం కలిగేటట్లు ఒప్పించి పాపములో నుంచి విడిపించగలిగిన రక్తం యేసు రక్తం. నతానియేలు యథార్థవంతుడు. కారణం లేఖనాలు తెలుసు కనుక లేఖనాలను అనుసరించి యేసుని నమ్మలేదు. ప్రభు అంటున్నాడు ఈయన నిజమైన ఇశ్రాయేలీయుడు, కానీ పాపం చెట్టు కింద మాత్రం అన్నాడు. ఇతను చాలా భక్తిగా ఉంటాడు, కానీ ఇప్పుడు తాగి తండ్రి వాడి కింద కాలంలో పడి ఉంటాడు. చాలా భక్తుడు, చాలా పుణ్యాత్ముడు, ఎవరొచ్చి ఏమడిగినా కాదనేవాడు కాదు, కానీ తాగి తందనాలాడి ఎక్కడన్నా కాలం దగ్గర పడి ఉంటాడు, రోడ్లలో పడి ఉంటాడు. కుక్కని ఈడ్చుకొచ్చినట్టుగా ఈడ్చుకొని వస్తుంటారు వాళ్ళ బంధువులు ఎక్కడన్నా చూస్తే. ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన గొంతు తడిసిందంటే ఆమె కనుక మళ్ళా పోయి తాగుతాడు. ఇతను చాలా మంచాడు. పండగలు పబ్బలు చేయాలంటే ఈయన సాటి ఇంకొకరు లేరు, కానీ తాగుతాడు. కానీ ఇక్కడ కుటుంబం ఉంది, ఇంకో కుటుంబం ఉంది, చెల్లెళ్ళు పెద్దలు. ఇతను భక్తి గలవాడు, రిలీజియస్ మ్యాన్, పరోపకారి, ఎన్నో వాగ్దానాలు చేస్తాడు, కానీ పేకాడతాడు. పేకాడేవాడికి మంచి మనస్సాక్షి ఉండదు, తాగుబోతుకి మంచి మనస్సాక్షి ఉండదు, వ్యభిచారికి మంచి మనస్సాక్షి ఉండదు, మోసాలు చేసి అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి మంచి మనస్సాక్షి ఉండదు. ఈ మనస్సాక్షి ఎప్పుడో పతనమై కుళ్ళి కృషించిపోయి ఉంటుంది. తాను ఏం చేస్తున్నది తనకి తెలియని పరిస్థితిలో చేసేవన్నీ మంచివే అని అనుకుంటూ చేస్తాడు. కనుక హృదయం మోసమై ఘోరమైన వ్యాధి కలిగి పాప
పాపములో పడిపోయింది కనుక ఈ పాపపు ఊపిలో నుంచి విడిపించగలిగిన వాడు యేసు. హల్లెలూయా. పాపాన్ని ఒప్పించగలిగిన వాడు యేసు. హల్లెలూయా. హల్లెలూయా. రోగములో నుంచి విడిపించగలిగిన వాడు యేసు. థ్యాంక్ యూ బ్రదర్. కమాన్ సీ. సమయాస్త్రి చెప్తుంది, వచ్చి చూడండి నా యేసు. యేసు ప్రభు అంటున్నాడు, శిష్యులారా నా నివాసాన్ని వచ్చి చూడండి. ఫిలిప్ అంటున్నాడు నతనయేలుతో, నతనయేల్ కమాన్ సీ. యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళంతా మనసును మార్చుకున్నారు. యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళంతా జీవితం మార్చబడింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళ కన్నీళ్లు తొలిగాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళ చీకటి ఊపిలో నుంచి వెలుగై నడిచారు. యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళు వెలుగై బ్రతుకుతారు, క్షేమంగా సుఖంగా నెమ్మదిగా ఈ ప్రపంచంలో జీవించగలరు. ఈ రోజున మీరు కన్యలతో ఉన్నారంటే, రోగాలమై ఉన్నారంటే, మోసాలు చేస్తూ బతుకుతున్నారంటే, ఇక వేరే గత్యంతరం లేని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి పాపపు ఊపిలో మునిగి అంత అన్నం తిని అంత బట్ట కట్టుకొని తిరుగుతున్నారంటే దీనికి కారణం ఏంటో తెలిసినా నీవు యేసుని ఎరగలేదు, యేసుని ఎరిగినా యేసుని చూడలేదు. యేసు ద్వారా కలిగే ఆధ్యాత్మికమైనటువంటి శారీరకమైన స్వస్థతని నీవు అనుభవించక ఇంకా సాతాను కబంధ హస్తాలలోని నలిగిపోతున్నావన్న సంగతి ఈ రోజు నీవు గుర్తించాలి. చర్చికి వెళ్ళొచ్చు, చందాలు ఇవ్వచ్చు, కానీ సాతాను కబంధ హస్తాలలో నీవు నలిగి ఉన్నావు. యేసుతోనే నడుస్తున్నారు ఇద్దరు శిష్యులు. ప్రభు తిరిగి చూసి మీరు దేనిని వెతుకుతున్నారు అని అడిగాడు. అంటే వాళ్ళు దేనిలో వెతుకుతున్నారు? పదవులో వెతుకుతున్నారో, ఆస్తులో వెతుకుతున్నారో, అంతస్తులో వెతుకుతున్నారో, దేని వెతుకుతున్నారో మనకు అర్థం కాదు. ప్రభువుకు తెలుసు కనుక ఇదిగో మీరు నన్ను వెంబడిస్తున్నారు, మీరు దేనిని వెతుకుతున్నారు అని వాళ్ళని అడిగారు. వాళ్ళు కంగారైపోయి ప్రభా ఈ నివాసాలు అక్కడ కమాండ్ సీ, వచ్చి చూడండి అలా బాబు, నాతో వచ్చి చూడండి. నా నివాస స్థలంతో నీకెందుకురా బాబు? నీ నివాస స్థలాన్ని కాస్త ఆలోచించండి. నీ నివాస స్థలం నరకమా లేకపోతే నిత్య మోక్ష రాజ్యమా? దీన్ని ఆలోచించలేదు సార్. నిత్యముగా ఉండే మోక్ష రాజ్యమా లేక నిత్యము అగ్నిలో మండే నిత్య నరకమా? ఎప్పుడో నరకంలో ఉంటారట అంటే అది పెద్ద కంగారం లేదు. ఇప్పుడు సుఖమాన్ని పిలిస్తే పర్లేదు, కానీ ఆ రోజు నరకం. కానీ ఈ రోజులు కూడా నిత్యము నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితం మినీ హెల్. చీకటిలో పాపములో పోరాడుతున్న మనుషులు, అక్రమంలో ఉన్న మనుషులు చూడగలిగిన వాడు యేసు. మన జీవితానికి పశ్చాత్తాపం కలుగు చేసి పవిత్రపరచగలిగిన వాడు యేసు. కనుక ఆయన నా జీవితాన్ని నాకు పైకి చూపెట్టాడు కనుక నా జీవితం మారింది. మీరు దయచేసి వచ్చి చూడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గ్రామాన్ని మార్చగలిగిన శక్తి, దేశాన్ని మార్చగలిగిన శక్తి మనసును మార్చుకునే వ్యక్తిలో ఉందన్న సంగతి వాస్తవం. ఆమేన్. హల్లెలూయా. గ్రామాన్ని మార్చగలిగిన శక్తి, మూఢనమ్మకాలను మార్చగలిగిన శక్తి, దేశాన్ని మార్చగలిగిన శక్తి, ఆచారాల ముసుగులో నలిగిపోయే ప్రజలకి వెలుగును ప్రసాదించగలిగిన శక్తి జీవితంలో మనసును మార్చుకున్న క్రైస్తవునికి ఉంది అనే సంగతి గుర్తించండి. ఆ మధ్య క్రైస్తవులకి ఏదో గొడవ వచ్చిందని, క్రైస్తవుల మీద పగ సాధించాలని ఏదో ఆంతరంగిక మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరో క్రైస్తవులు కొంచెం అదుపులో పెట్టాలి, ఆయన దొక్కాలి, అది ఇదేనా అనుకున్నారట. దాంట్లో ఒక గొప్ప మేధావి, పెద్ద రీసెర్చ్ స్కాలర్ పైకి లేచి అన్నాడట ఒకటే మాట, ఇదిగో క్రైస్తవులు అంటే ఎవరనుకున్నావు? నిద్రించే సింహాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాన్ని కదిలించావు, సింహాన్ని కదిలించావు. ఆ తర్వాత పర్యవసానం అనుభవిస్తారు. సింహమని నిద్రించే సింహం క్రైస్తవ్యం. రాజ్యాలు క్రీస్తుకు విరోధంగా లేచాయి, సామ్రాజ్యాలు లేచాయి, రాజులు లేచారు, సామంతులు లేచారు. కానీ ప్రపంచంలో ఈ రోజున జరిగిన చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే రాజ్యాలు పతనమైనాయి, సింహాసనాలు తలకిందులయ్యాయి, ప్రభుత్వాలు బదులైపోయాయి, దేశాలు పతనమయ్యాయి.
నా ప్రభు యేసుక్రీస్తు సింహాసనం నిత్య సింహాసనమై 2000 సంవత్సరాల నుండి మనుషుల గుండెల్లో స్థాపించబడింది. అది క్రీస్తు సింహాసనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో పవిత్రమైన సింహాసనం, పవిత్రమైన సింహాసనం, ప్రపంచాన్ని తలకిందులు చేసే సింహాసనం యేసు సింహాసనం. ఆయనకు విరోధంగా లేచిన సింహాలు తలకిందులయ్యాయి, సింహాసనాలు తలకిందులయ్యాయి, రాజ్యాలు పాడుపడయ్యాయి, చట్టాలు ముఖచెక్కలయ్యాయి, రాజులు పతనమయ్యి కృషించిపోయారు. కానీ నా యేసు సజీవుడు, ఆయన సజీవుడై తన ప్రజల ఎడల శక్తిని ప్రసాదిస్తూ ఈ రోజు వరకు సజీవుడై నిలిచి ఉన్నవాడు ఆయన అంతర్యామి. ఆయన సజీవుడు, దేవుడందుకు యోగ్యుడు, అర్హుడు. ఆయన నామమే తప్ప ఈ ప్రపంచంలో మనిషి పాపంలో నుంచి విడిపించడానికి వేరొక నామం లేదు. మరోసారి సవాల్ చేసి చెప్తున్నాను ఈ మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? ఆయన మౌనములో నుంచి లేచాడు. ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పనక్కర్లేదు. సూర్యుడు అస్తమించిన రోమా సామ్రాజ్యంలో ఆయన రోమా ప్రభువును చంపి, శిలువ వేసి చంపి, సమాధి చేసి, ఆ సమాధి చేసిన సమాధిని సీలు వేసి వాళ్ళు రాను వారు కాపలా కాస్తూ ఉండగా 3వ రోజు సమాధిలో నుంచి యేసు మానవులను విడిచి పునరుద్ధరణుడై లేచాడు. ఆ లేచిన సంగతి సూర్యుడు అస్తమించని రోమా సామ్రాజ్యపు దినచర్య గ్రంథాలలో రాయబడిన నగ్న సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి ఆ పురాతన గ్రంథాలలో, ఆ దినచర్య గ్రంథాలలో రాజుల దైవంలో రాయబడిన సత్యాలు. అంతేకాదు, మనుషులు వెళ్ళినప్పుడు యెరూషలేములో యేసు ప్రభుని చంపి పాతి పెట్టినటువంటి ఆ సమాధిని కళ్ళారా చూడగా ఆ సమాధి నుంచి బాధ్య పక్కకి తొలగించబడిందిగా ఆ సమాధి ఖాళీగా ఉంది. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రజ్ఞులంతా, ఆర్కియాలజికల్ శాస్త్రజ్ఞులంతా, పురాశస్త్ర శాస్త్రజ్ఞులంతా వేళ పరిశోధించి పరీక్షించి ఇది యేసు సమాధి, దీనిలో మరణం ఉన్నది, మరణమును విడిచి ఒక పునరుద్ధరణై సజీవుడై లేచాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నటువంటి సత్యం 2000 వరకు ప్రజలు ఈ రోజున ప్రతిరోజు ఆ సమాధిని చూసి ధరించి వస్తున్నటువంటి సత్యం. అకాల మంది పుట్టిన నన్ను కూడా అక్కడ ప్రభు తీసుకెళ్లి ఆ యేసు సమాధి తెరవని సమాధిని చూపించి తీసుకుని వచ్చారు కనుక సవాలు చెప్తున్నాను. నా యేసు సమాధి తెరవబడి ఉంది కనుక ఆయన సజీవుడు. మీరు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, మీరు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే రక్షణ అనుభవిస్తారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే రక్షణ అనుభవిస్తారు. రక్షణ అనుభవం ఇంతవరకు నీకు లేకపోతే, ఆత్మ రక్షణ పొందక ఇంకా పాప భూమిలో ఉంటే నీవు ఇంకా యేసు దగ్గరికి రాలేదనే సత్యం వాస్తవం కనుక ఈ రోజున పశ్చాత్తాపంతో నీ పాపముల గురించి, అక్రమాల గురించి, నీ జీవితాన్ని వేధిస్తున్న కన్నీళ్ల గురించి, రాగాల గురించి ప్రార్థన చేసి నీవల పొందవలసిన అవసరం నీకు వచ్చిందన్న సంగతి ఈ రోజున గుర్తించాలి. ఇంకో సంగతి కూడా మీకు చెప్పబోతున్నాను ఈరోజు. అదేంటంటే, చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యం. యోహాను సువార్త 3:14. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందును. చాలు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న సారాంశాన్ని ఒకసారి మీరు గమనించండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మన ప్రభువు యేసుక్రీస్తు కూడా ఎత్తబడ్డాడు. మోషే సర్పాన్ని ఎలాగూ ఎత్తెనో అలాగే ప్రభువు యేసుక్రీస్తు కూడా ఎత్తబడ్డాడు, సిలువలో ఎత్తబడ్డాడు.
శపించబడిన రాముకి కొట్టబడి ఎత్తబడ్డాడు. ఆ ఎత్తబడిన యేసుని విశ్వసిస్తే నీకు నిత్య జీవము అని రాసింది బైబిల్. ఈ మోషే అరణ్యంలో ఈ సర్పాన్ని ఎందుకు ఎత్తాడో చిన్న అవుట్లైన్స్ చెప్తాను మీకు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వాగ్దత్త దేశం అనే పాలు తేళ్లు ప్రవహించే దేశానికి బయలుదేరి వస్తూ ఉన్న రోజుల్లో అరణ్య యాత్రలో జరిగింది ఏంటంటే, ఈ ఇశ్రాయేలీయులంతా ఒక విధమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి. ఏమిటయ్యా వాళ్ళ స్వభావం అంటే, పెట్టిన రోజు పెళ్లి కోరతారు, పెట్టిన రోజు సాగు కోరతారు. ఏ దేవుడు ఏదైనా మేలు చేశాడనుకోండి, అయ్యి బాబోయ్ మా దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడండి, అయ్యి బాబోయ్ గొప్ప దేవుడండి, మా దేవుడు గొప్ప దేవుడు అంటారు. ఆ రోజు ఏదైనా మేలు జరిగింది అనుకోండి, డబ్బులు వచ్చేసాయి అనుకోండి, ఏదైనా ఉద్యోగం దొరికింది అనుకోండి, గొప్పగా చెప్పేస్తారు ఆ రోజు. కానీ ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, చిన్న నిందలు వచ్చిందనుకోండి, ఎవరైనా ఏదైనా అనరాని మాట అనేస్తారు అనుకోండి, ఇక ఆ రోజండి బాబు దేవుడు అనేవాడు ఉంటే ఆడికి కళ్ళున్నాయా లేవా, కళ్ళుంటే ఎందుకు చూడడం, చెవులుంటే ఎందుకు వినడం, కళ్ళుంటే ఈ అక్రమాలు ఎందుకు చూడడం, ఎవరైనా కళ్ళున్నాయా లేవా, అసలు దేవుడు ఉన్నాడా లేదని దేవుడి మీద విరగబడి సణుగులు గొణుగులు ప్రారంభిస్తారు. అప్పుడు చూడాలి వాళ్ళ మోకాలు. ఇశ్రాయేలీలు మేలు జరిగినప్పుడు స్తుతించి, కీడు జరిగినప్పుడు నీళ్లు తక్కువైనప్పుడు, వాళ్ళకి ఆహారం తక్కువైనప్పుడు సనిగి గొనిగి దేవుడి మీద అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే, మాకు సమాధులు అక్కడ లేవనా, ఇక్కడ తీసుకొచ్చి సంపాదన తీసుకొచ్చాడా, అది ఇదని అక్కడ ఐగుప్తులో ఉన్న ఉల్లిపాయలు, ఐగుప్తులో ఉన్న కెరకాయలు, ఐగుప్తులో ఉన్న ఉప్పు చేపలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఈ దరిద్రం అంతా మాకు జ్ఞాపకం వస్తుంది, మమ్మల్ని అరణ్యానికి ఎందుకు తీసుకొచ్చాను ఏడుస్తూ సనుగుతూ ఉంటే ఉన్నట్లు కూడా జరిగింది ఏంటో తెలుసా? మరి ఎక్కడి నుంచి పుట్టాయో గాని తాపకరమైన సర్పాలు నాగుమావులు ఎక్కడి నుంచి పుట్టాయో అప్పుడప్పుడే పుట్టి నిగనిగనిగమిస్తూ కోడనాగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరెవరు సరుగుతాడో వాణ్ణే కాటేశారు. ఏ మనిషి ఏ స్త్రీ సరిగిందో ఆమెనే కాటు, ఏ పురుషులు సలుగుతారో వాళ్ళని కాటు. స్తుతిస్తున్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, ఈ సలుగుతూ గొలుగుతున్న వాళ్ళంతా ఈ తాపకరమైన సర్పాల కాటు తిని నురుగులు గొక్కుతూ ఎక్కడికక్కడ అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయి సాలకుండా బ్రతికే ఉన్నారు, కోపానంతో ఉన్నారు, కళ్ళు మాత్రం తెలిసే ఉన్నారు, నురుగు కక్కుతున్నారు. ఇది ఇక్కడికి ఎక్కింది, ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడ దాకా వచ్చింది, గుండె పట్టేస్తుంది, అమ్మ సత్తాలు కస్తుంది, పనికి మాలిన కేకలన్నీ అరణ్యంలో వేస్తా ఉన్నారు. అలాగా నీళ్ళు గక్కుతూ మరణానికి సమీపమై మరణావస్థలో కృంగి కృషించిపోతూ ఉంటే అంతలో జరిగింది ఏంటో తెలుసా? దైవజనుడు ప్రార్థన చేశాడు. నీవు ఇద్దరు సర్పాన్ని ఒకదాన్ని చేయించి స్తంభం మీద ఎత్తిపట్టు, దానిని ఎవరిని దవానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడు. చెప్పగలండి గట్టిగా. ఇద్దరు సర్పాన్ని పైకెత్తే. ఎప్పుడైతే ఈ మాట వినబడిందో మోషే వెళ్ళిపోయి ఇత్తడితో ఒక సర్పాన్ని తయారు చేసి ఇలాంటి ఒక కర్రకి తగిలించి పైకి ఎత్తించాడు. ఇది మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎలాగూ ఎత్తెను అనే మాట దీనికి అర్థమో దీని బ్యాక్గ్రౌండ్ అది అనమాట. ఎత్తాడు ఇత్తడి సర్పాన్ని, పడిపోయి ఉన్నారు. గుంపులు 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 గుంపులుగా పడిపోయినారు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఆకులు రాళ్ళుగా రాలిపోయినారు. ఎవరో కొందరు బతికారు, స్తోత్రం స్తుతి యేసు రక్త హరి అనుకుంటా, మిగతా వాళ్ళందరూ వచ్చే ఉన్నారు. కంపు కొడతా ఉంటే ఇశ్రాయేలు సర్వ సమాజం పాపకరమైన సర్పాల చేత కాదు తిని విషపూరితమై రక్తం చెడి, శరీరం చెడి, ఊపిరితిత్తులు చెడిపోయి మరణానికి సమీపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలారా అని కేకలు వినబడ్డాయి. అందరూ మోషేని తిరిగి చూశారు. మోషే నాయకుడా,
అమ్మ పని అయిపోయింది బాధ అయిపోయింది అని అంటున్నాడు. మోషే అవుతున్నాడు. ఇశ్రాయేలు సమాజమా దేవుడు నాతో మాట్లాడాడు. ఓ ఇతర సర్పాన్ని పైకెత్తమన్నాడు. ఇదిగో ఎత్తబడింది. దీనిని విధానించి ఎవరు చూస్తారో వాళ్ళు బతుకుతారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా గమనించండి. సర్పపు కాటు తిని విషాన్ని కక్కుతూ శరీరంలో ఈ రక్తం పాడై, అంతరేంద్రియాలు పాడై, కడుపులో గర్భాశయాలు పాడై, గుండె పాడై, రక్తనాళాలు కుళ్ళి కొవ్వెక్కి పరిస్థితులు తారుమారై గుండె రక్తాన్ని పంప్ చేయలేని పరిస్థితుల్లో శరీరంలో ఉన్న రక్తనాళాలన్నీ పాడైపోయి బ్లాక్ అయిపోయి పరిస్థితులు తారుమారయ్యి మరణానికి దగ్గరగా ఉన్న పరిస్థితులు డాక్టర్లు ఒకవేళ మీకు చెప్పి ఉంటే సవాలు చేస్తున్నాను నేను. నా ప్రభువు యేసుక్రీస్తు శిలువలో కాచిన రక్తపు విలువ నీ ఆత్మకి రక్షణ కలుగ చేస్తే ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత పొంది ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన శిలువలో రక్తము, ఆయన గాయపరచబడిన ఆ గాయాలలో నీకు స్వస్థత. ఈ ఎక్కబడిన యేసుని, కల్వరి శిలువలో ఎక్కబడిన యేసుని నిర్దాక్షిణ్యంగా కోరాలతో కొట్టి బల్లతో పొడిచిన యేసుని, శరీరమంతా రక్తసిక్తమైన నా యేసుని, శిలువలో వేలాడుతున్న యేసుని నీవు నిదానించి చూసినట్లయితే నీకు స్వస్థత ఈ క్షణమే కలుగుతుంది. దేని కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే లేచి నిలబడండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే లేచి నిలబడండి. ఎత్తబడిన శిలువని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి చూడు. శిలువలో వేలాడుతున్న యేసుని వచ్చి చూడు. చెప్పకనే చెబుతున్న సత్యం. నీ చరిత్రకు విలువైన చరిత్ర ఈ రాత్రి ఇదిగో దేవుడి వాక్యం వెలుగులో నీ జీవితానికి దర్పణం పట్టింది. సమరయ స్త్రీతో సంభాషించిన దేవుడు చేసిన కార్యాన్ని గుర్తెరిగి కొండను విడిచి వచ్చి చూడు అని కేక వేస్తే గ్రామస్తులంతా కవులు రావడం ప్రారంభమైంది. ఈ రాత్రి పునరుత్థానుడైన యేసుని నీవు వచ్చి చూడవలసిన గడియ, మరణ భూములను విరిచిన యేసుని వచ్చి చూడవలసిన గడియ, నీ కోసం గొల్లతా కొండ పైన రక్తం మరుగులో వేలాడుతూ ఉన్న యేసుని వచ్చి చూడవలసిన గడియ. ఆయన జీవితాలను మార్చగలిగినవాడు, పాపులను రక్షించగలిగినవాడు, పాడు మీద ఉన్న వారికి ప్రాణం ఇవ్వగలిగినవాడు, చెదరే బ్రతుకులతో కృంగి కృషించి నిరాశపడిన జీవితానికి ఆశలు కలిగించగలిగిన వాడు నజరేయుడైన యేసు. వచ్చి చూడు. ఆయన నీ పాపాన్ని తర్పణం పట్టగలిగిన వాడు. నువ్వు ఎంత పాపివైనా, ఎంత భయంకరమైన అక్రమాలతో జీవిస్తూ జీవితాన్ని చెరుపుకుని, జీవితాన్ని బగారు పాలు చేసుకుని, వ్యసనాల మధ్య చిక్కుబడి జీవితంలో పాపాన్ని మూటగట్టుకుని ఆరని అగ్ని కోసం నీ జీవితాన్ని పయనింప చేస్తూ ఉన్నా ఆ ఆరోగ్యంలో నుండి, నిత్య పాపంలో నుండి, భయంకర పాపంలో నుండి ఇదిగో నజరేయుడైన యేసు ఈ రాత్రి నీ కోసం చేతులు చాపుతూ ఉండగా సమర యేసు హత్య చేస్తుంది. వచ్చి చూడు. ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో కూడి వచ్చిన ఈ ప్రజలను నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. నిన్ను చూసిన వాళ్ళకి రక్షణ ప్రసాదించి, నీ శిలువను నిదానించి చూసిన వాళ్ళకి స్వస్థతను ప్రసాదించి, జీవితంలో నీ కృపా బాహుళ్యాన్ని కుమ్మరించి, పవిత్రత అనుగ్రహించి ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.